బైబిల్ గ్రంథంలో 2 రకాల ప్రజలు ఉంటారు. మొత్తం దేవుడి చేత నడిపించబడేవాళ్ళు, లేక దేవుడి చేత వాడబడేవాళ్ళు, దేవుణ్ణే వాడుకునేవాళ్ళు. దీని అర్థం తెలుసా మీకు? దేవుణ్ణి వాడుకునేవాళ్ళు, దేవుడి చేత వాడబడేవాళ్ళు. బైబిల్లో ఈ సమాధానం దేవుడు చెప్తాడు, ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అంటే మధ్యలో అంటే అక్రమము చేయవాలని మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. వాళ్ళు ఏమంటారు, ఈ నామంలో దెయ్యాలు అలగట్లేదా, అద్భుతాలు చేయలేదా అన్నాడు. మరి దేవుడు ఎందుకన్నాడు అన్నమాట? వీళ్ళు దేవుణ్ణి వాడుకున్నారు కానీ దేవుని చేత వాడబడలేదు. దేవుడి పేరు చెప్పి, మరి దేవుడు పేరుతో చెప్పి అనేక రకాలుగా మరి మేళ్లు పొందారు, మేళ్లు చేశారు. కానీ దేవుడికి ఇష్టమైన రీతిలో దేవుణ్ణి సంతోషపెట్టే భక్తిని చేయలా. దేవుడి పేరు చెప్పి అద్భుతాలు జరిగి బాగా డబ్బులు సంపాదించారు, పేరు ప్రఖ్యాలు సంపాదించారు. కానీ దేవుడికి అనుకూలమైన రీతిలో, దేవుణ్ణి సంతోషపెట్టిన రీతిలో వీళ్ళు భక్తి చేయాల. అందుకే క్రమము లేని వాళ్ళు అన్నాడు, అక్రమము చేయవాలరా అన్నాడు. వాళ్ళు మన ఎవరాళ్ళు? దేవుడు పెట్టినా చెప్పండి, అది అన్యులు కాదు. అక్రమము చేయవాలరా, మీరు ఎవరో నాకు తెలీదు అన్నాడు. కానీ మన జీవితాల్లో దేవుణ్ణి మనం వాడుకుంటున్నామా, మనము దేవుడి చేత వాడబడుతున్నామా? దేవుడు మనల్ని నడిపిస్తున్నాడా, మన ఇష్టానుసారంగా మనం నడుస్తున్నామా అనేది మనం ప్రశ్నిస్తున్నాం. నిజమండి, మన పత్తి ఎప్పుడు కూడా, నీ పత్తి నీకు నచ్చవచ్చు కానీ దేవుడికి నచ్చాలిగా. నువ్వు వండే కూర నీకు బాగుంటుంది కానీ పక్కన తినేవాడికి బాగుంటేనే కదా నువ్వు వండిన దానికి ప్రతిఫలం. అలాగే నువ్వు చేసే పత్తి నీకు నచ్చవచ్చు కానీ దేవుడికి నచ్చుతుందా అనేది మనం ప్రశ్నించు.